ఇంట్రెస్టింగ్ గా ఉంది స్వామి రెసిపీ. బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ చెప్పండి. సో ముందుగా మనం కలిపి పెట్టుకుని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకున్నటువంటి చపాతీ పిండి ఆర్ మైదాతో కూడా చేసుకోవచ్చు. పొటాటోని ఉడకబెట్టుకొని స్మాష్ చేసి పెట్టుకోవాలి. పసుపు, పెరుగులో కాస్త చక్కెర అండ్ సాల్ట్ వేసి కలిపి పెట్టుకుంటాం. తర్వాత చింతపండు రసం, తర్వాత శనగపిండి, కొద్దిగా పల్లీలు, జీలకర్ర, గరం మసాలా, తర్వాత చాట్ మసాలా, కారం, టొమాటో, మిరియాలు, ధనియాలు, తరిగినటువంటి పచ్చిమిర్చి, కొంచెం బటర్, తర్వాత గ్రీన్ చట్నీ. సూపర్ అండి. సో స్టార్ట్ చేద్దాం. నేను కూడా పిజ్జా తినక చాలా రోజులైంది. మీ పుణ్యం అని చెప్పి ఇప్పుడు పిజ్జా తింటా నేను. సో చెప్పండి ఎలా చేయాలి? సో ముందుగా అయితే దీన్ని మనం చపాతీ చేసుకుందాం. చపాతీ లాగా స్వామి మనం ఇప్పుడే స్టవ్ వెలిగించుకొని పెట్టుకుందామా సిమ్లో, లేకపోతే అక్కర్లేదా? సిమ్లో పెట్టుకుందాము. సరే పాన్ కొంచెం బాగా హీట్ అయ్యేసరికి పిజ్జా అంటున్నారు అసలే. సో స్వామి ఎప్పుడైనా జంక్ ఫుడ్ తింటూ ఉంటారా? అట్లా చాట్ కానీ, పిజ్జాలు కానీ, బర్గర్లు? చాలా రేర్. జంక్ ఫుడ్ అనేది చాలా ఎప్పుడో ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళినప్పుడు కానీ, నేను ఎప్పుడు కొనుక్కొని తినలేదు. ఓకే. మరి ఒక్కోసారి పానీపూరి క్రేవింగ్స్ వస్తాయి కానీ అప్పుడే కొన్ని వీడియోస్ గుర్తొస్తాయి. ఓకే. మెయిన్ గరికపాటి గారు వస్తారు మైండ్లోకి. సో గరికపాటి గారి ప్రవచనాలు వింటుంటారా మీరు? స్పెషల్గా ఆయనవనే కాదు, చాగంటి గారు కానీ చూస్తూ ఉంటాం. అది పనిగా కాదు, ఇలా కనిపించినప్పుడు. నైస్ నైస్. సో స్వామి మీ సింగింగ్ జర్నీ ఇవన్నీ బాగానే చెప్పారు, బట్ మీ మనసు ఈ మార్షల్ ఆర్ట్స్ యోగా ఇటు సైడ్ అంతా ఎప్పుడు వెళ్ళింది? ఎప్పుడు చేశారు ఇవన్నీ? నేను వైజాగ్లో ఇంటర్మీడియట్ చేశాను డిఫెన్స్లో. మాకు 5 to 6 బ్రేక్ ఉండేది. ఆ టైంలో అందరూ హాస్టల్లోకి వెళ్ళి కాసేపు చిల్ అయ్యి వస్తుండేవాళ్ళు. బట్ నేను ఆ టైం ఎందుకు వేస్ట్ చేయాలి అనేసి ఆ కాలేజీలోనే పీటీ మాస్టర్ ఉండేవాళ్ళు అనమాట. సో ఆయన అడిగి, సార్ నాకు చెప్తారా అంటే, ఓకే రా నేను వేరే దగ్గర ఉంటాను ఆ టైంలో, అక్కడికి వచ్చేసి అన్నారు. సో అక్కడికి నేను పరిగెత్తుకుంటూ ఆ టైంకి వెళ్ళిపోయేసి అక్కడ నేర్చుకొని మళ్ళీ 6 కల్లా మళ్ళీ స్టడీ అవర్స్ చేసేవాడు. సో అప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఆ ఇంట్రెస్ట్. తర్వాత బెంగళూరులో చదివాను. సో దీనికి మనం బటర్ని యాడ్ చేద్దాం. ఓకే. మంచి టేస్టీగా ఉంటుంది. సో ఇది మరీ మనం చేయకుండా ఇలాగా ఇలా రెడీస్గా వచ్చినప్పుడు ఇలా మార్చకుండా, మరి ఇలా ఉన్నప్పుడే మనం ఆల్రెడీ స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా పొటాటోలో, దానిలో ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కొన్ని కలుపుతాం. ఓకే. కొంచెం పచ్చిమిర్చి వేద్దాం. ఓకే. గరం మసాలా, చాట్ మసాలా, కొంచెం కారం, జీలకర్ర, కొద్దిగా పసుపు, ధనియాలు, మిరియాలు. దీన్ని మనం స్మాష్ చేసుకుందాం. సో ఇలా మనం బాగా స్మాష్ చేసినటువంటి ఈ పేస్ట్ ఉంది కదా, దీన్ని చపాతీ మీదకి అప్లై చేద్దాం. ఓకే. దీనికి మనం బేసిన్ రెడీ చేసుకున్నాము. ఓకే. దీన్ని మనం ఇలాగా కొంచెం పేస్ట్లా కాకుండా కొంచెం వాటర్లా వచ్చి. ఓకే.
చేసింది దాని మీద అప్లై చేస్తాను. ఓకే, బేసన్ పేస్ట్ ఎస్. సిమ్లోనే ఉంది స్వామి. మొత్తం వేసుకొని అవసరం లేదు, ఓకే, జస్ట్ మనం ఇలాగా కొద్దిగా అప్లై చేస్తే లైట్గా సరిపోతుంది. సో దీనికి మనం కొంచెం ఆయిల్ అలా ఓకే. ఈ పైన కూడా అప్లై చేసుకోవచ్చు ఆయిల్, మనం ఆయిల్ కానీ బటర్ కానీ. ఓకే, కొంచెం మనకి రోస్ట్ అయింది కదా, దీని మీద ఆల్మోస్ట్ అయిపోయినట్టే. దీని మీద మనం టాపింగ్ చేసుకుంటాం. ఓకే. ఈ పెరుగులో సాల్ట్ అండ్ షుగర్ ఓకే కలుపుకున్నాము. కొంచెం మిర్చి, సో ఇవి కూడా గ్రౌండ్ నట్స్. సో దీని మీద టొమాటోస్ పెట్టుకోండి. నైస్. దీనికి గ్రీన్ చట్నీ యాడ్ చేసుకుంటాం. ఓకే, కొంచెం ఆల్రెడీ మనం చింతపండు రసం చేసుకున్నాం కదా, కొద్దిగా అలా టచ్ చేద్దాం. లిటిల్ బిట్ ఆఫ్ టాంజినెస్. ఎస్, రెడీ అయిపోయింది. వెరీ ఎక్సైటెడ్ మమన్ స్వామి. ఇప్పుడు కింద వరకు బాగానే రోస్ట్ అయి ఉంటుంది, బట్ మనకి ఇలా మూత పెట్టుకుంటే ఏంటంటే ఆ సేమ్ పైకి కూడా వచ్చి మొత్తం కుక్ అవుతుంది. ఒకసారి టెస్ట్ చేద్దాము. తప్పకుండా. బెటరా? యా, బెటర్. సాఫ్ట్ చేయనా స్టవ్? చేసేయచ్చు. సర్వింగ్ కి రెడీ ఉంది సర్వింగ్ అనిపిస్తుంది. రెడీగా ఉంది. చూడడానికి కూడా బాగుండాలి కాబట్టి బాగుంది దీని మీద మనం స్వామి ఆల్రెడీ. యా ఇంకా డెకరేషన్ చేద్దాం. ఓకే, వెరీ గుడ్. సో దీని మీద సేవ్ తీసుకున్నాం ఆల్రెడీ. ఓకే, ఫైనల్లీ కొరియాండర్. సో మనకి పిజ్జా ఫీల్ రావాలంటే ఏం చేయాలి? దీన్ని కట్ చేసుకోవాలి స్లైసెస్. ఎస్. సో మనకి ఇంట్లోనే పిజ్జా చేసుకోవాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ చాయిస్ అని అనుకుంటున్నా. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఐఎమ్ వెరీ రెడీ టు టేస్ట్ ద పిజ్జా అండి. సో చూస్తున్నారు కదా, చక్కగా పిజ్జా తయారు చేసి ఇచ్చారు మమన్ స్వామి. ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు చెప్పేస్తారు. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. ఇండియన్ పిజ్జా తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: చపాతీ డో, ఉడకబెట్టిన బంగాళాదుంప స్మాష్, గ్రీన్ చట్నీ, పెరుగు, చింతపండు రసం, ఉప్పు, కారం, పసుపు, ధనియా పొడి, గరం మసాలా, చాట్ మసాలా, టొమాటో ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, మిరియాల పొడి, బటర్, వేరుశనగ పప్పు, శనగపిండి. ఇండియన్ పిజ్జా తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఉడకబెట్టిన బంగాళాదుంప స్మాష్ చేసుకొని అందులో పచ్చిమిరపకాయ ముక్కలు, చాట్ మసాలా, గరం మసాలా, కారం, జీలకర్ర, పసుపు, ధనియాలు, మిరియాల పొడి వేసి బాగా కలిపి ఫ్రై చేసిన చపాతీ పైన అప్లై చేయాలి. తర్వాత శనగపిండి స్లరీ, పెరుగు, పచ్చిమిర్చి, వేరుశనగ పప్పు, టొమాటో ముక్కలు, గ్రీన్ చట్నీ, చింతపండు రసం డిష్ అవుట్ చేసుకుని సేవ్, కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఇండియన్ పిజ్జా రెడీ.